హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ వ్లాగ్స్. హ్యాపీ సండే అండి అందరికీ. ఈరోజు వచ్చేసి ఇంకా పాలు లేట్గా వచ్చినాయి. నేను లేసిందే 7 గంటలు లేచిన. అప్పటికి ఇంకా స్టెప్స్ దగ్గరికి వెళ్ళి చూస్తే పాలు అయితే లేవు. నేను ఎంత లేట్గా లేసినా సరే ఆంటీ మాత్రం కరెక్ట్ టైం టు టైం తెచ్చేదనమాట. ఇంకా పాపనైతే పంపించాను, వెళ్ళి అడిగేసి రాపమ్మా అని చెప్పేసి. ఇంకా నిద్రలో ఉన్నింది ఫుల్ స్వీటీ. ఇంకా లేపేసరికి ఏడుపు మొహం వేసుకొని వెళ్ళింది. ఏంది మమ్మీ కనీసం సండే రోజు కూడా ఎక్కువసేపు పడుకొని ఉన్నాను అని చెప్పేసి, నువ్వు అడిగేసి రాపమ్మా తొందరగా అని చెప్పి పంపించాను. మళ్ళీ వచ్చి పడుకో అన్నాను అనమాట. సో అడిగేసి వచ్చింది. ఇంకా హెల్త్ ఏదో బాగలేనట్టుంది. పాల బాటిల్ పక్కనే ఉంటే తీసుకొని వచ్చిందంట స్వీటీ. అదిగో అక్కడ తీసుకో అంటే ఇంకా ఇప్పుడైతే నేను పాలు పెడుతున్నానండి. మళ్ళీ వచ్చి పాప అయితే పడుకుంది. 2 hours తర్వాత అయితే లేచిందనమాట. ఈ పాప్కార్న్ వచ్చేసి నైట్ తీసుకొని వచ్చారు మా ఆయన. వీళ్ళు ఎవ్వరూ తినలేదు. సో ప్రజెంట్ ఎల్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్, చూసారా మొత్తం అంతా ఎలా ఉందో. ఇప్పుడు ఈరోజు మొత్తం బట్టల పంచాయతీ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే బట్టలు అనేవి దాదాపు 1 week నుంచి అనుకుంటా మంచం పైన అలాగే ఉన్నాయి. సో ఫైనల్గా ఒక 1 hour తర్వాత అన్నీ ఇలా మట్ట పెట్టేశానండి. ఇంక అప్పటికైతే అందరూ టిఫిన్ చేసేసారు. నేనైతే తినలేదు. మా పాప వచ్చేసి టీవీ చూస్తూ ఉంది ప్రశాంతంగా. ఈరోజు హోంవర్క్ అయితే ఏం లేవంట. హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ ఏదో ఉందంట మండే రోజు. అదైతే కొద్దిసేపు ప్రాక్టీస్ చేసింది. ఇంక ఇక్కడైతే నేను బట్టలు వేస్తున్నాను. ఈరోజు వచ్చేసి ఓన్లీ బెడ్షీట్స్ ఇంకా అలాగే నావి కొన్ని ఉంటే అవన్నీ వేసేసాను అనమాట. ఇంక ఇక్కడ లక్కీ అయితే వచ్చేస్తున్నాడు. నేనేం చేస్తున్నా అని చెప్పేసి నా వెనక తిరుగుతూ ఉంటాడు వీడు. నేనేమో బటన్ నొక్కడానికి వస్తున్నానని నేను అనుకున్నా, కానీ వచ్చి డ్రమ్మన్ అయితే ఇంకా దాన్ని కదుపుతూ ఉన్నాడు అనమాట. లేవు నాన్న అన్నీ వేసేసాను అంటే మళ్ళీ వచ్చి బటన్ నొక్కడానికి చూస్తున్నాడు. ఫైనల్గా వాంచి అయితే మొత్తం బటన్ అయితే నొక్కిచ్చేసాను. చూసారా వాటర్ బాటిల్ ఎక్కడ తెచ్చి వేశారో. ఇంక ఈ బాటిల్స్కి అన్నీ కడిగి ఈరోజు వాటర్ అయితే పట్టాలి. ప్రజెంట్ అయితే బెడ్రూమ్ ఇంకా ఈరోజు బెడ్ అయితే చేంజ్ చేయలేదండి, చేయాలి. నిన్ననే చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట. ఆల్రెడీ బెడ్షీట్స్ అయితే కొన్ని లేవు, లాంగ్ బెడ్షీట్స్. కొత్తదైతే ఒకటి ఉంది, ఇంకా దాన్ని ఎందుకు యూజ్ చేయడంలే, ఇంకా అన్నీ వాడేస్తున్నా అని చెప్పేసి రాలేదు. లక్కీ మాత్రం అక్కడి నుంచి మాత్రం అసలు కదలలేదు. మళ్ళీ అయితే ఇంకా బయటికి పిలుచుకొని వచ్చిన వాడు మళ్ళీ ఆ బటన్ ఆఫ్ చేసినా చేస్తాడు. నిన్న వేసిన బట్టలు అయితే ఇంక ఇలా ఉన్నాయండి. నైట్ అయితే ఆరబెట్టాను కదా అవన్నీ. ఇంకా ఇవైతే ఆరినాయి. ఇవి తీసేసి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు వేసాను కదా అవైతే ఆరబెట్టాలన్నమాట. సో ఈ మధ్య ప్రతిరోజు బట్టలు వేస్తుంటే ఉంటున్నాయి బాబోయ్. ఒక్కరోజు కూడా గ్యాప్ లేదు. ఇంకా వీడియోలో కాదు లైవ్లో అనుకుంటా ఆ జెండా అలా పెట్టకండి, అది అలా ఉంచకండి అని చెప్పి ఎవరు అన్నారు ఆ రోజు. నేను అది ఎక్కడ నిలబడలేదండి. నెక్స్ట్ టైం అయితే దాన్ని సరి చేస్తాను అన్నాను కానీ కుదరలేదు. ఇప్పుడైతే ఇంకా ఇలా పెట్టానండి. చూడండి ఇప్పుడైనా ఓకేనా. మా బొమ్మ చేతిలో అయితే పట్టుకుందనమాట. అలా పెట్టేసాను. ఎక్కడ ఉండట్లేదు, అది జారిపోతుంది. కింద గట్రా ఎక్కడైనా పెట్టినానంటే మా బాబు ఇంకా దాన్ని చింపేస్తాడు. అందుకనేసి ఇంకా లక్కీ అయితే యాక్టివ్గా ఇల్లంతా తిరుగుతూ మొత్తం అంతా అల్లరి చేసేస్తున్నాడు. వన్ రూమ్ అయితే ప్రజెంట్ ఇలా ఉందండి. అంతా క్లీన్ చేసి పెట్టేశాను. టిఫిన్ అయితే ఇంకా నేను చెయ్యాలి అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి నిన్న రసం ఉంది. ఈరోజు నాన్ వెజ్ ఏం లేదు, హోటల్ వెళ్తున్నాం కాబట్టి. లక్కీ అయితే జస్ట్ ఇప్పుడే పడుకున్నాడు ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్కి అయితే నేను ఇంకా ఎగ్ ఫ్రై చేస్తున్నాను. నైట్ చేసిన రసం అయితే ఉంది, ఇంకా రసంలోకి ఎగ్ ఫ్రై అయితే సరిపోతుంది. ఈవినింగ్ అయితే హోటల్ వెళ్తామన్నమాట. కుదిరితే దేవర మూవీకి వెళ్తాము. ఇక్కడ లక్కీ బంగారానికి నీళ్లు పెట్టినా కానీ వాడు మాత్రం తొందరగా నిద్రపోయినాడు. లేచిన తర్వాత అయితే స్నానం చేపియాలి. ఇంకా ఆఫ్టర్నూన్కి రైస్ కూడా పెట్టినా ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడే కరెంట్ పోయిందనమాట. సో ఈరోజు వ్లాగ్ ఇదే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్.